వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేడు మనం వినాయక చవితి యొక్క ప్రాశస్త్యం ఎలా జరుపుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎవరు చేసుకోవడానికి అర్హులు అనే అంశాన్ని గురించి నేడు మనం తెలుసుకుందాం. నేడు సెప్టెంబర్ 7వ తేదీ 2024 శనివారం రోజు వినాయక చవితి అనేది వచ్చింది. ఈరోజు ఉదయం 7:38 వరకు దుర్ముహూర్తం అనేది ఉంది. ఆ పిదప మీరు వినాయకుని యొక్క మంటపాలలో వినాయకుని ప్రతిష్ఠ అనేది చేసుకోవచ్చు. మధ్యాహ్నం వరకు చవితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు భోజన కాలానికి పూర్వమే వినాయకుని యొక్క ప్రతిష్ఠ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా ప్రాతకాలం నుండి ఉపవాసంగా ఉండేసి మహాగణాధిపతి యొక్క మంటపం ఏర్పాటు చేసుకొని ఆ మంటపంలో ప్రధానంగా తామరాకు కానీ టేకు ఆకు కానీ ఇలాంటివి ఏది లభించినట్లయితే అరటి ఆకు ఇవి తీసుకొని ఏర్పాటు చేసుకొని ధాన్యము బియ్యము కానీ గోధుమలు కానీ వేసి ఆ మహాగణాధిపతిని పార్థివ వినాయకుడిని సాధ్యమైనంత వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా మట్టి వినాయకులు వాడండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. ఆ వినాయకుడిని ప్రతిష్ఠింప చేసుకుని మనము పూజ చేసుకోవాలి. 21 రకాలైనటువంటి ఆకులతో వినాయకుడిని అర్చించుకోవడం, అలాగే శమంతకోపాఖ్యానం అనేటువంటి కథను వినడం వల్ల మనకు చంద్రదోషము, చంద్రుణ్ణి ఆ రోజు చూడకూడదు, చూడడం వల్ల దాని యొక్క దోషం నివారణం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు చంద్రుని చూడకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే శ్రీకృష్ణుడు లాంటి వాడికి కూడా నీలాప నిందలు తప్పలేవు కనుక మనము చూడకుండా జాగ్రత్త వహించడం. ఒకవేళ పొరపాటున చూసినప్పటికీ కూడా ఈ యొక్క కథ వినడం, శమంతకోపాఖ్యానం కథ వినడం వల్ల దాని నుండి నివారణ పొందడం. అలాగే మహాగణాధిపతిని చక్కగా రకరకాల పిండి వంటలు, ఉండ్రాళ్ళు మొదలగు వాటితో, తీపి పదార్థాలతో, లడ్డూలు మొదలైన పదార్థాలతో నివేదన పెట్టడం. ప్రధానంగా వినాయకుడికి 21 గరిక పోచలతో ఎప్పుడైతే మీరు అర్చన చేస్తారో చదువు రానటువంటి విద్యార్థులకు మంచి చదువు వస్తుంది, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా దానిలో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. వ్యవసాయదారులకు మంచి పంటలు పండుతూ ఉంటాయి. ఆ యొక్క వినాయకునికి సమర్పించినటువంటి గరికను పూజ అయిన పిదప ఆ ఒక పోచ గరికనైనా తీసుకుని తన తలపై పెట్టుకోవడం వల్ల ఎంతో మనలో ఉన్నటువంటి దోషాదులు అనేటువంటివి నివారణం అనేటువంటివి ఉంటాయి. ఈ విధంగా వినాయకునికి రకరకాలుగా ఈ ఋతుకాలోద్భవంలో పండినటువంటి పళ్ళు, మొక్కజొన్న, వెలగ పండ్లు, సీతాఫలాలు, దానిమ్మలు ఇలాంటివి రకరకాలైనటువంటి పళ్ళు అన్నీ కూడా ఆ వినాయకునికి సాధ్యమైనంత వరకు ఎక్కువగా పెట్టి వినాయకుడిని పూజించుకొని 1 రోజు కానీ 3 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 11 రోజులు కానీ లేదా నవరాత్రులుగా 9 రోజులు కానీ ఇలా ఇంట్లో ఆచరించుకోవడం వల్ల ఆ వినాయకుని అనుగ్రహం కలిగి వంశవృద్ధి, ఆర్థిక వృద్ధి ఇలాంటివి చక్కని శుభ ఫలితాలు అనేటువంటివి అన్నీ కూడా పొందుతూ ఉంటుంది.